ఇవాళ నగరి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తరఫున నామినేషన్ జరిగింది. మీరు చూశారు, ప్రజల్లో ఉన్న ఉత్సాహం కానీ కోలాహలం కానీ. ఒక నామినేషన్కే ఇంత ప్రజాస్పందన ఉందంటే అర్థం చేసుకోండి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది వైసీపీ గవర్నమెంట్ మీద కానీ, రోజా మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ. వాళ్ళు చేస్తున్న అరాచకాలు, దురాక్రమాలు చూస్తుంటే ప్రజలు బేసారిపోయారు, విసుగెత్తిపోయారు. ఇవాళ ఎక్కడ పోయినా సుస్పష్టంగా కనపడతా ఉంది. ఏ వీధి పోయినా, ఏ వాడ పోయినా, ఏ ఊరు పోయినా కూడా ఇంత అరాచక ప్రభుత్వం మేము చూడలేదు, ఇంత చేతగాని ప్రభుత్వం మేము చూడలేదు, ఇంత అంటే నికృష్టమైన గవర్నమెంట్ మేము చూడలేదని చెప్పే భావన అయితే ఎక్కడ పోయినా వాడవాడిని ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు జనాలు అయితే. ఇవాళ దానికి మనం చూడొచ్చు ఒక ఉదాహరణే. ఇవాళ జనాలు కూడా తండోపతండాలుగా వచ్చి నువ్వు నామినేషన్ వేస్తున్నావు, ఖచ్చితంగా మేము ఉన్నాము, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పే వాళ్ళు ధైర్యం మాకు ఇస్తా ఉన్నారు. మేము వాళ్ళ కోసం పోరాడుతున్నాం, జనాల కోసం పోరాడుతున్నాం, జనాల కోసం వచ్చాం, జనాల నుంచే వచ్చాం. మేమంతా కూడా ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారని నమ్ముతా ఉన్నాం. మీరు ఇవాళ ఎలక్షన్ అనేది కూడా జగన్ వర్సెస్ జనం కానీ, తెలుగుదేశం వర్సెస్ వైసీపీ కానే కాదు. ఎందుకంటే అతను చేస్తున్న ప్రజా వ్యతిరేకత పరిపాలన, ప్రజా అణగదొక్కే పరిపాలనని ప్రజలు రేపు తిరస్కరించబోతున్న ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఆదరించబోతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయబోతా ఉంది. నగిరిలో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉంది. ఆ ప్రజా ఆశీర్వాదం మాకుంది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను.